మీనరాశి వారు జాగ్రత్త. ఏప్రిల్ నెల రెండో వారంలో మీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం జరగబోతుంది. జరగబోయే పూర్తి మార్పులు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో. మీనరాశి వారికి ఏప్రిల్ నెల రెండో వారంలో వీరి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం కారణంగా ఎటువంటి ఆపద పొంచి ఉంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా? అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, వ్యాపార వశీకరణ, ధన వశీకరణ, కుటుంబ వశీకరణ చేయబడును. తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వశీకరణలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, డబ్బులు, పెళ్లి సమస్యలు, సంతానం లేకపోవడం, దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును. గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నంబర్ 90096491. మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, మీరు జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, ఈ నెల రెండో వారంలో మీనరాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఈ సమయంలో మీరు చేసే బలమైన ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. కర్మస్థితి మీకు సహకరిస్తుంది. ధైర్యంతో చేపట్టిన పనులలో విజయవంతం అవుతారు. సమయానికి విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి. వెంకటేశ్వర స్వామి దర్శనం మీకు శుభప్రదం. ముఖ్యమైన వ్యవహారాలలో కొంచెం జాగ్రత్తగా ముందుకు సాగాలి. ముఖ్యంగా స్త్రీ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాల్సి ఉంటుంది. విజయానికి ఆటంకం కలగకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే మీకు ఉంది. ఒక స్త్రీ ప్రవేశం కారణంగా మీ జీవితం అయితే పూర్తిగా మారబోతుంది. కొత్తగా ఎవరు మీ జీవితంలోకి ప్రవేశించాలని ప్రవేశించినా కూడా మీరు వారిని అసలు నమ్మకూడదు. ఆ స్త్రీ కారణంగా మీరు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొనాల్సి వస్తుంది. అనుభవజ్ఞుల సలహాలు మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలిగిస్తాయి. ఉత్సాహంగా పనిచేయండి. వృత్తి ఉద్యోగ రంగాల్లో మీ పైవారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. స్థిరాస్తికి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. మన పక్కనే ఉండి ఇబ్బందులు చేసేవారు ఉంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కొన్ని సందర్భాల్లో ముక్కుసూటిగా వ్యవహరించడం మేలు. ఇష్టదేవత ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే తెస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. మీరు కోరుకునే జీవితం మీకు లభిస్తుంది. ఈ సమయం మీకు ఇష్టం ఫలితాలు ఉంటాయి మరియు ప్రతికూల ఫలితాలతో పోలిస్తే సానుకూల ఫలితాలు కూడా అధికంగా ఉంటాయి. వృత్తిపరంగా మీకు కొంచెం సాధారణమైన సమయంగా ఉంటుంది. ఎందుకంటే మీ పై అధికారుల నుండి మద్దతు అయితే ఉండదు మరియు వారితో కొంత అపార్థం కూడా ఉంటుంది. మీరు మీ కోపం మరియు నిరాశను నియంత్రించుకోవాలి. ఎందుకంటే ఇది మరిన్ని సమస్యలను కలిగిస్తుంది కనుక ఇతర సహోద్యోగుల పనిలో కూడా మీరు జోక్యం చేసుకోవద్దు. ఎందుకంటే చివరికి ఎవరి మద్దతు కూడా లేకుండా ఆ పనిని మీరే పూర్తి చేయాల్సి రావచ్చు కూడా. ఓపికగా ఉండి మీ వంతు కోసం వేచి ఉండడానికి ప్రయత్నం చేయండి. భవిష్యత్తులలో మీ యొక్క వృత్తిలో మీరు విజయం సాధిస్తారు. శని 1వ ఇంట్లో జన్మశని సంచరించడం చేత ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలే ఏర్పడవచ్చు. కాబట్టి విజయం సాధించడానికి మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఈ సమయం బాగుంటుంది. ఎందుకంటే మీకు మంచి ఆర్థిక వృద్ధి అనేది ఉంటుంది మరియు మీ స్నేహితులు లేదా బంధువుల నుండి కొంత ఊహించని డబ్బు కూడా లభిస్తుంది. సమయం 3వ లేదా 4వ వారంలో ప్రయాణాలు సూచింపబడతాయి. ఈ సమయంలో నెల మొదట్లో ఖర్చులను నిర్వహించడానికి మీరు మీ యొక్క స్నేహితులు లేదా బంధువుల నుండి డబ్బు కూడా అప్పు తీసుకోవలసి రావచ్చు. తర్వాత ఈ సమయంలో మీకు మంచి ఆదాయం ఉంటుంది. పెట్టుబడులకు ఇది మంచి నెల అయితే కాదు. ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. సూర్యుడు మొదటి ఇంటి గుండా సంచరించడం చేత మీకు తల, గుండె మరియు రక్తానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు అనేవి కలగవచ్చు. కనుక ఈ సమయం రెండో భాగం మీకు ఆరోగ్యపరమైన సమస్యల నుండి కోలుకుంటారు. మీరు చర్మం, నరాలు మరియు మర్మావ్యాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలతో కూడా కొంచెం బాధలు పడవచ్చు. అధిక మానసిక ఒత్తిడి నివారించడానికి ప్రయత్నం చేయండి మరియు మీ యొక్క ఒత్తిడిని అధిగమించడానికి యోగా లేదా ప్రాణాయామం చేయాల్సి ఉంటుంది. కుటుంబపరంగా మీకు మీ యొక్క జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు లేదా అపార్థాలు కూడా కలిగి ఉంటారు. సూర్యుడు సంచారం మిమ్మల్ని దూకుడుగా మరియు మొండిగా కూడా మార్చవచ్చు. ఫలితంగా మీ కుటుంబ సభ్యులతో మీరు కొన్ని సమస్యలు కలిగి ఉండవచ్చు. ఈ సమస్యలను మీరు అధిగమించడానికి ఓపికగా ఉండడానికి మరియు తక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేయండి.
ఈ సమయం రెండో భాగంలో మీ జీవిత భాగస్వామి కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే కలిగి ఉండవచ్చని చెప్పడంలో సందేహం లేదు. వ్యాపారంలో ఉన్న వారికి సమయం పరిపూర్ణంగా ఆర్థిక వృద్ధి అనేది ఉంటుంది. మీరు డబ్బు పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నట్లయితే కనుక 3వ వారం వరకు కూడా వేచి ఉండడం మంచిది. వ్యాపార భాగస్వామ్యం వ్యాపారం ప్రారంభించడానికి ఇది మంచి సమయం అయితే కాదు. భాగస్వామ్య వ్యాపారం ఉన్న వారికి వారి యొక్క సమయం కాదు. భాగస్వామ్య వ్యాపారం ఉన్న వారికి వీరి యొక్క భాగస్వామ్యంతో కొన్ని సమస్యలు కలగవచ్చు. విద్యార్థులకు ఇది ఒక మంచి సమయంగా ఉంటుంది. వారు పరీక్షల్లో కోరుకున్న ఫలితాన్ని పొందుతారు మరియు కోరుకున్న విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందుతారు. నీచబుద్ధులు ఆసక్తి మరియు ఏకాగ్రత లోపాన్ని కలిగించవచ్చు. కాబట్టి మొదటి 2 వారాల్లో కూడా ఈ రాశి వారు తమ చదువు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చివరి 2 వారాలు వీరికి చాలా బాగుంటాయి అని చెప్పడంలో కూడా సందేహం లేదండి. చూసారు కదండి, మీన రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. మీన రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. మీరు ఏదైనా కోరుకున్నారు అంటే అది మీ జీవితంలో జరుగుతుంది. అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా మీకు తొలగిపోతాయి. మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని వినని రీతిలో మారిపోబోతుంది. అసలు ఈ రాశి వారికి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు మీన రాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశిని రాశి చక్రంలో చివరి రాశి. మీన రాశిని సరి రాశి, ద్విస్వభావ రాశి అని పిలుస్తారు. జలతత్వపు రాశి అని కూడా పిలుస్తారు. 2 చేపలు ఒకదాన్ని తోకవైపునకు మరి ఒక దాన్ని తలవైపునకు ఉంటుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక మీన రాశి వారికి చేతుల పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను కలిగి ఉంటారు. ఈ రాశి వారు స్వతంత్రంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి చేత కాదు. రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రం కూడా ఉండదు. వీరికి ఎవరిమైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతలి వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు. దుష్టులు కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలను వీరు కలిగి ఉంటారు. నిలకడ అనేది వీరి జీవితంలో ఉండదు. ఆలోచనలో కూడా ఉండదు. చాలా భయపడుతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. చూసారు కదండి, మీన రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.